హలో అండి అందరికీ. ఈరోజు సండే కదా! మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? మా ఇంట్లో అయితే పీతల కూర. వచ్చినమ్మకి వయ్యారం ఎక్కువ, రానమ్మకి రాగాలెక్కువ అని ఒక అమ్మని అడిగాను. అయితే ఆవిడేమో ఏదేదో చెప్పారు. నాకేం అర్థం కాల. సరే వాళ్ళని వీళ్ళని అడిగేదేముంది మనమే తయారు చేస్తే ఎలా ఉంటదో చూద్దాం అని చెప్పి నేనే స్టార్ట్ చేశానండి. చాలా ఈజీగా చేసేస్తాను. మీరు కూడా చూసి నేర్చుకోండి. చాలా బావుంది. తిన్న తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. ఏం కంగారు పడొద్దు. హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ చిన్న ఆనియన్ తీసుకోండి. సన్నగా కట్ చేసేసుకొని బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసి బాగా వేయించేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. మెయిన్ మనకి పీతల కూరలో కావాల్సిన మెయిన్ మసాలా అనమాట ఇది. అసలు మర్చిపోకండి. చెప్పింది గుర్తుపెట్టుకొని చేయండి. ఉల్లిపాయి, పచ్చిమిరపకాయి, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, యాలకులు, జీలకర్ర ఈ మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా అయిపోయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. పట్టిన తర్వాత ఈ ఆనియన్స్ వేగిన తర్వాత బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఆ మసాలా కూడా దీనిలో వేసేసి బాగా వేయించేసుకోండి. అది వేగుతున్నప్పుడే ఉప్పు, పసుపు కూడా వేసి వేయించండి. అది చక్కగా వేగిపోయి అది ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటదనమాట. ఆ మసాలాలోనే ఉంటది మెయిన్ అంతా. అది వేగిన తర్వాత కారం గూడా వేసేసుకొని వేయించేసేయండి. ఇంకా దానిలోంచి ఆయిల్ బయటకొస్తుందన్నప్పుడు పీతలు వేసేస్తే బావుంటదనమాట. నేను ఇవి చూపిచ్చాను కదా! ఇది సముద్రం పీతలండి. చాలా బావుంటాయి. నాకివే ఇష్టము. సో, ఆ పీతలు గూడా వేసేసి వేయించుతున్నప్పుడు మసాలా సరిగ్గా పట్టలేదని ఏం టెన్షన్ పడక్కర్లేదు. అది వేసేసిన తర్వాత మూత పెట్టేసి కాసేపు ఉంచండి. మొత్తం దానిలోంచి వాటర్ వస్తాయి కదా! మొత్తం మసాలా అంతా లూజ్ అయ్యి అన్ని పీతలకి పట్టుద్దనమాట. అది వేగిపోతా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే 2 గింజలు చింతపండు తీసుకొని దాని పులుసు తీసి పెట్టుకోవాలనమాట. రెండే వేయండి. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మారిపోద్ది. ఎక్కువ వేయొద్దు. అంతవరకే వేసుకొని పెట్టుకోండి బావుంటది. సో, ఆ పులుసంతా కూడా దానిలో వేసేసి అది కాస్త ఉడికిన తర్వాత ఆహ్, నేనైతే ఇంట్లో తయారు చేసుకుంటానండి మసాలా. ధనియాలు, చెక్క, లవంగా, యాలకులు ఇవన్నీ కలిపేసి ఇంట్లో చేసుకుంటాం గదా! అదే మసాలా తయారు చేసుకొని పెట్టుకుంటాను. మీకు ఉంటే వేయండి. లేదంటే బయట నుంచి తెచ్చినా వేసుకోవచ్చు. అది మీ ఇష్టము. నేనైతే ఇంట్లో మసాలానే యూజ్ చేస్తున్నాను. 2 స్పూన్లు గరం మసాలా వేసేసాననమాట. వేసి వేగిన తర్వాత కొంచెం కొత్తిమీరేసేసి ఇంక కాసేపు ఒక 5 నిమిషాలు అలా వదిలేసేసి తీసేసాను. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. డెఫినైట్‌లీ మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకేదైనా డౌట్ ఉన్నా, ఏదన్నా ఉంటే కూడా నన్నడగొచ్చు కామెంట్ రూపంలో. నేను డెఫినైట్‌లీ మీకు ఆన్సర్ చేస్తాను. ఏంటి మరి? పీతల కూర వచ్చేసింది కదా! చేసుకొని తినేసేయండి. పీతలంటే ఇష్టం, చేయటమే కష్టం అనే మాట ఇంక రావద్దు. ఆషాఢం పూర్తి చేసుకొని శ్రావణంలోకొచ్చిన కొత్త పెళ్లి కూతుర్లు, అమ్మ, అత్తగారి ఇల్లు వదిలేసి ఎక్కడో వచ్చి జాబుల కోసమని బతుకుతున్నారు కదా! అలాంటి వాళ్ళకి వంటలు చేయటం రాలేదు, నాకేం రాదు అని ఫీల్ అవ్వవసరం లేదు. హ్యాపీగా ఈసారి అక్క చేసిన పీతల కూర వండేసి మీ హస్బెండ్‌కి తినిపించేయండి. చెప్పినట్లు వింటారు మీ మాట. 100% సక్సెస్ అవుతుంది. అలానే బ్యాచిలర్స్ తమ్ముళ్ళు మీరెందుకు ఫీల్ అవుతారు? మీరు కూడా నేర్చుకొని చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్.